నేను చెప్పే విషయం ఆలోచించండి. కాబట్టి ఈ రోజే మీ అమ్మాయిని ఆ అబ్బాయి కిట్టుని పోలీస్ స్టేషన్ కు పంపించి రిపోర్ట్ ఇప్పించకపోతే మీ ప్రెస్టేజ్ ఏమిటి, మీ స్టేటస్ ఏమిటి, ఆ తర్వాత మీకు వచ్చే కేసుల మాట ఏమిటి? అవునయ్యా, ఇంతవరకు నాకు ఆ విషయం గుర్తుకు రాలేదు. సరే, మీకు మతిమలుపు అన్న విషయం మాకు గుర్తుంది కాబట్టి మీకు గుర్తు చేయడం కోసం వచ్చాం. చాలా థ్యాంక్స్ మాస్టారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పక్కనే ఉంది రిపోర్ట్ రాయించి ఆ రౌడీ వేతను ఫైర్ చేయిస్తాను. మరి నా ఫీజు మాట ఏమిటి? ఫీజా? హెయిర్ కటింగ్ సెలూన్ వాడికి ఇచ్చినట్టు బొచ్చు ఇచ్చి డబ్బు ఇవ్వాలా మీకు? సలహా ఇచ్చింది కాక మీ కూతురు విషయంలో కోర్టు ఫీజు కూడా మేమే కట్టాలా? సాలి. ఓహో, కేసు మా అమ్మాయిది కదా, మీరు వెళ్ళండి. బెటర్. ఇంకా బెటర్ అయితే పదరా నువ్వు సంచొక. ఇప్పుడు ఈ లాయర్ గారు తన కూతుర్ని ఆ కిట్టుగాన్ని పోలీస్ స్టేషన్ పంపించడం ఖాయం. అక్కడ ఎస్ఐ ఝాన్సీ వాళ్ళిద్దరిని టపక్ కాల్చడము ఖాయం. వాళ్ళు పందెం ఓడిపోతారు, మనం గెలుస్తాం. ఏం బుల్లలా? బుర్ర కాదు బుర్ర పదరా. అదేమ్మా, అలా పక్కన బందిగా ఇచ్చిరా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అడుగు, సమయానికి అబ్బాయి బుచ్చుకు కూడా వచ్చేసాడు. బాబు, మీరు కూడా అమ్మాయితో పాటు వెళ్ళి ఆ రిపోర్ట్ వ్యవహారాలు చూడండి. నేను కోర్టుకు వెళ్ళి అట్నుంచి వచ్చేస్తా. మీరు హ్యాపీగా వెళ్ళండి సార్. రిపోర్ట్ ఎటువంటిదైనా మా సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. థ్యాంక్స్ అయ్యా. ఎక్కడికి? ఎక్కడికైతే మనకెందుకు, కారెక్కి చాలా కాలమైంది. ఐస్ క్రీమ్ తినిపిస్తుందో బిర్యానీ తినిపిస్తుందో. ఎక్కు. అవును, మీ నాన్నగారు ఏదో రిపోర్ట్ అంటున్నారు. ఏ రిపోర్టు? ఏంటమ్మా, నాన్నగారు హెల్త్ ఏం బాగుంటలేదా? యూరిన్ రిపోర్టా, బ్లడ్ రిపోర్టా? అసలు క్యాబేజీ ఏంటి? కాదు, పోలీస్ రిపోర్ట్. ఎవరి మీద? అదే ఆ రోజు నన్ను రేప్ చేయబోయాడా రౌడీ, వాడి మీద. అవును, నీకు కూడా దెబ్బలు తగిలే కదా, ఇద్దరం కలిసి రిపోర్ట్ ఇస్తే బాగుంటుందేమో. ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. పద. పోలీస్ స్టేషన్ ఎక్కడమ్మా? 2 టౌన్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఝాన్సీ అని. రే, కొంప మునిగిందిరా. ఝాన్సీ ఇప్పుడు నన్ను పిల్లతో చూసిందంటే. నీ సంగతి ఎట్లా ఉంచు. ఆ ఇన్స్పెక్టర్ నన్ను చూసిందంటే నా కళ్ళుండవు, నా గుడ్లు పీకి కాటుకు డబ్బాలో పెట్టుకుంటది. ఆ రోజు అనవసరంగా బస్సు అన్నాను, డ్రైవర్ అన్నాను, కక్కసు గుద్దిందన్నారు. నా బతుకు క్యాబేజీ దేవుడు. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నారు? లోపలికి వెళ్దారండి. భవానీ, జరిగింది ఏదో జరిగిపోయింది. మళ్ళీ పోలీస్ స్టేషన్ గొడవలు ఎందుకు? ఎందుకంటే రౌడీలు వాళ్ళ పాప పోతారు, మన పాపని మన ఇంటికి పోతారండి. ఏమిటి ఇద్దరు పాత కేడీలా భయపడుతున్నారు? భవానీ, నేను అర్జెంట్ గా ఫ్రెండ్ ఫోన్ చేయాలి. అవును, కరెక్టే, ఫోన్ చేయాలి. వీడు ఇక్కడ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారు ఉన్నారండి? లోపల ఎమ్మెల్యే గారి అబ్బాయితో మాట్లాడుతున్నారమ్మా, కాసేపు కూర్చోండి. పోలీస్ స్టేషన్ లో కూర్చోండి. క్యాబేజీ వెళ్దామండి. అరే కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను. అసలు నీ జీతం ఎంత నాయనా? అందులో నీకు వచ్చేదంత, వాళ్ళు నీకు ఇచ్చేదంత. ఇలా వచ్చే పోయే వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే మా కప్పు నీకు చెప్ప. కొన్ని లంచ్కి పిలు, అందరం టోటల్ గా వచ్చి తింటాం. అలాగే గొప్పోడు. మరి పోదాం పదమ్మా. అది కదా మేడం. ఆగండి, చూడండి లాయర్ గారు. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను కిట్టుని. నిన్ను అర్జెంట్ గా చూడాలని ఉంది. మెయిన్ రోడ్ లో ఎస్టీడీ బూత్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటాను. తప్పకుండా వస్తావుగా? ఇప్పుడా? ఇక్కడ నేను కాస్త బిజీగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు రాకపోతే నీ స్టేషన్ ఎదురుకుండానే ఏ జీప్ కో గుద్దుకుని చచ్చిపోతాను. చూడయ్యా, ఇన్స్పెక్టర్ అమ్మ గారు ఇప్పుడు వస్తారు. ఇప్పుడు దాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పు. చూడండి, నేను ఒక కేసు ఇన్ఫర్మేషన్ కోసం కాస్త బయటకు వెళ్ళాలి. తర్వాత కలుద్దాం. ఓకే మేడం. హలో భవానీ, ఎలా ఉన్నా? ఫైన్. అర్జెంట్ గా మీకు కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను. సారీ భవానీ, నేను అలా పనుండి బయటకు వెళ్తున్నాను. కూర్చో. అప్పారావు గారు, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ఏమండి, ఈ టోపీ ఎక్కడ కొన్నారు సార్? ఇది కొనరండి, ఇస్తారు. మీ పొడవెంత, మీ లాఠీ పొడవెంత? నా పొడవు 6 feet 2 inches, నా లాఠీ పొడవు 1 foot. నా పేరు కరెంట్ స్తంభం సుబ్బారావు. ఇంటి పేరు కరెంట్ స్తంభం అండి? కాదండి, పొడుగ్గా ఉంటానని పెట్టాను. యూ సేవ్డ్ మై క్యాబేజీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను అలా పని మీద బయటకు వెళ్ళొస్తాను. ఎస్ మేడం. ఏమిటమ్మా చెప్పండి. రేపా? రేపు లేదు, ఎల్లుండి లేదు లేవయ్యా. అదేదో కాఫీ టీయో తెప్పిస్తున్నాను కదా. పోనీ బోర్నవిటా తెప్పిస్తావా? అరే కరెంట్ స్తంభం వెళ్ళారా? ఏంటి సార్? అమ్మగారికి నాకు చెరువు బోర్నవిటా తీసురా. కరెంట్. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏమిటి ఇంత లేటు? ఏం లేదు, పళ్ళ కొట్లో పళ్ళవాడితో పళ్ళు గురించి బేరవాడి పళ్ళు కొనేసరికి లేట్ అయింది. కొనడం సరే, ఇప్పుడు ఇవన్నీ ఎవరు తింటారని? ఆడ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రేమతో బత్తాయి పళ్ళు ఇస్తే బాగుంటుందని. ప్రేమ? నువ్వేమన్నా సర్వ మహిళా ప్రేమికుడువా? ఆడ పోలీసు, ఆడ ఇన్స్పెక్టర్, ఆడ జవాను అందరికీ ప్రేమతో బత్తాకాయలు తీసుకెళ్ళడానికి? భలేదానివే. నా ప్రేమలో వేరే ఆడవాళ్ళకి వాటా ఎందుకు ఉంటుంది? టోటల్ నా ప్రేమంతా నీదే, నీ మీదే. నిజం. ఈ రోడ్డు సాక్షిగా, ఈ కారు సాక్షిగా నీ మీద నాకున్న ప్రేమ నిజం అయితే నువ్వు విసిరేసిన బత్తాయిలన్నీ తిరిగి వస్తాయి చూడు. డాక్టర్ గారు, బాబు గారు ఆరోగ్యం మరేం పర్వాలేదు. కాకపోతే నా పరిస్థితి ఏమిటో మీకంటే నాకే తెలుసు. 3 ఏళ్ల క్రితం ఆశీర్వదించమని వచ్చిన మనవరాల్ని ఇంటి నుంచి గెంటి వేశాను. ఆ పాపమే నాకు శాపమై
మనశ్శాంతి లేకుండా కన్ను మూసే పరిస్థితికి తెచ్చింది. గజపతి గారు, జరిగిపోయిందని తలుచుకుని బాధపడ్డా అనవసరం. అందుకే ఇక జరగాల్సింది చెప్తున్నాను. కూర్చోండి లాయర్ గారు. నేనిక ఎంతో కాలం బతకను లాయర్ గారు. నా తదనంతరం నా ఆస్తిపాస్తులన్నీ ఎక్కడున్నా సరే నా మనవరాలికి చేరాలి. ఆవిడ బిడ్డ పాపలకి అందాలి. ఆ విధంగా వీళ్ళమ్మ రాయండి. అలాగే బాబు. ఏమిటి లాయర్ నువ్వు చెప్పేది? ఎప్పుడో ఇల్లు వదిలిపోయిన దాని పేరున ఆస్తంతా రాశారా తాతగారు? అవును, వాళ్ళ కోసం పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నారు. వారి మనవరాలు అసలు లేకపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఆమె తాలూకు వారసులకు దక్కుతుంది. వాళ్ళు లేకపోతే ఇక మిగిలిన వారసులు నువ్వు నీ తమ్ముడే కనుక మీ ఇద్దరికి దక్కుతుంది. అదే జరగాలి. పేపరు ప్రకటన విషయం మర్చిపోండి. వీలునామా తిరిగి రాయిస్తే నాకు శ్రమ తగ్గించిన వారవుతారు. ఇది చాలా అన్యాయం. గజపతి గారి సొమ్ము తింటూ ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేయగలవేమో, కానీ నేను చేయలేను. చేసి తీరాలని నేనంటున్నాను. చెయ్యను. పైగా నీ దురుద్దేశం పెద్ద ఆయనతో చెప్పి తీరుతాను. ఈ హరి బీరు కొట్టి బరిలో దిగాడు అంటే ఎవడైనా సరే. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? చెప్పింది చెప్పినట్టుగా చేయమని నీకెన్నిసార్లు చెప్పాను? నేను చెప్పింది చేశావా? చెప్పి చెప్పి ఇక చెప్పలేక నిన్ను చెప్పుతో కొడదామనుకుంటున్నాను. అలే వాలే వా, చెప్పి చెప్పు అన్న పదాలు లకలకాలుగా చెప్పి మమ్మల్ని మెప్పించాలు. మీరు కూడా కవ్యానాలా? నార్మల్. ఎవడ్రా తమ్ముడి నత్తి కేసు? నత్తి కేసు కదన్నయ్య, సుత్తి కేసు. అన్నలుంగాలతో తమ్ములుంగాలు మాట్లాడుతుంటే మధ్యలో నీకెందుకురా? ఒలే నువ్వు ఇటు రారా సాలి. అది సరే, కిట్టుని బెట్టులు ఊబిలో ఇరికించమని చెప్పాను. ఎక్కడ దాకా వచ్చింది? ఆ కిట్టుగాడు కట్టిన ప్రతి బెట్టు గెలిచాడు. కానీ ఈసారి కట్టిన బెట్టు రాక్షస బెట్టు. చెప్పానుగా అన్నయ్య, ముగ్గురు అమ్మాయిల ప్రేమ పందెమని. ఆ పందెంలో వాడు తలవంచక తప్పదు. ఇంతకీ అన్నయ్య, ఆ కిట్టుగాడితోనే పందెం ఎందుకు కట్టమంటున్నావు? ఆ రహస్యం నాకెందుకు చెప్పటం లేదు? ఆ రహస్యం తెలుసుకునే బీరు నీ బుర్రలో లేదు. మన బంగారు భవిష్యత్తు తలుపులు తెరుచుకోవాలంటే కిట్టు ఈ బెట్టులాటలో పతనమైపోవాలి. మనం వెయ్యబోయే ప్రతి ఎత్తు సక్సెస్ కావడానికి చండీ పూజ చేశాను. మంత్రం చదివి శక్తికి యంత్రం కట్టాను. శభాష్ భైరవయ్య. మంత్రం నీది, తంత్రం నాది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రాబోయే కాలంలో మనిద్దరం కోటీశ్వరులమవుతాం. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మొదట ఆశ్రమంలో మా దేవికి దగ్గరైన కిట్టుగాడి ఆట కట్టించాలి. ఈ హరి బీరు కొట్టి బరిలో దిగాడు అంటే ఎవడైనా సరే హరి అనాల్సిందే. వాడెవడో హరి అంటాం కాదు. నువ్వు వేళపాళ లేకుండా, పగలు రాత్రి తెలియకుండా ఇలా డజన్ల బీరు తాగావంటే నువ్వు హరి అంటావు. నేను అన్నా హరి అని బోరిన ఏడవడ కాయ. చంద్రం, ఏమి ఒక రిక్వెస్ట్. ఏంటది? ఈ ఖాళీ బీలు బాటిల్స్ నాకు ఇస్తాలా? పళ్ళు రాలగొడతాను. పదరా రత్తిలేదా? భైరవయ్య, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి మనది కావాలంటే, మనం కింగుల్లా బ్రతకాలంటే ఆ కిట్టుగాడి కథ క్లైమాక్స్ కు తీసుకురావాలి. ఏంటి బాబు కిట్టు, పందెం డబ్బులు ముందే కావాలా? ఇంకా పందెంగడం 48 గంటలుంది. ఆ ముగ్గురమ్మాయిలు నిన్ను ఐ లవ్ యూ కిట్టు అనాలి. అప్పుడు కదా నేను నీకు డబ్బులు ఇచ్చేది కిట్టు. నాకు డబ్బు చాలా అవసరం రా. ఆల్ రైట్, రేపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ టూమ్స్ కి డబ్బు తీసుకుని వచ్చి అక్కడ ముగ్గురు అమ్మాయిని రప్పిస్తాను. ఐ లవ్ యూ అనిపిస్తాను. ఓకే? అట్టాగే వద్దాగా. భైరవ, కిట్టు లైన్ లోకి వస్తున్నాడు. ఇక నీ దేవిని ఆటలో పావులాగా వాడాలి. ఎవడు వాడు? నేను అతను ప్రేమించుకున్నా. అచ్చా,